21 నెలల తర్వాత దులీప్ ట్రోఫీతో రెడ్ బాల్ క్రికెట్ కు రిషబ్ పంత్ రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండియా బి తరపున బరిలోకి దిగిన బ్యాట్ తో పాటు తన అల్లరితో ఆకట్టుకుంటున్నాడు. టెస్ట్ ఫార్మాట్ లో టీ20 ఇన్నింగ్స్ తరహా బ్యాటింగ్ చేశాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో 34 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచిన జట్టును సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి ఆదుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో పంత్ చేసిన ఓ పని నెట్టింట వైరల్ గా మారింది. ఆఖరి రోజు ఆట ప్రారంభానికి ముందు ప్రత్యర్థి జట్టు ఇండియా ఏ టీం హడల్ నిర్వహించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ తన జట్టుకు ఎలా ఆడాలో మార్గనిర్దేశం చేశాడు. అయితే ఆ టైంలో వాళ్ళతో పంత్ చేరాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో కలిసిపోయి గిల్ మాటలను పంత్ విన్నాడు. ఇక ఆటగాళ్లంతా తమ స్థానాలకు వెళ్లే సమయంలో పంత్ డగౌట్ కు వెళ్లిపోయాడు. మా మీటింగ్ లో నువ్వు ఏం చేస్తున్నావు అన్నట్లుగా ఇండియా ఏ జట్టు పేసర్ ఆవేష్ ఖాన్ అడగ్గా పంత్ చిరునవ్వుతో అక్కడి నుంచి జారుకున్నాడు. అయితే పంత్ చేసిన పనిపై మిశ్రమ స్పందన వస్తుంది. పంత్ ఎక్కడ ఉంటే అక్కడ ఫన్ ఉంటుందని కొందరు పాజిటివ్ గా కామెంట్స్ చేయగా మరికొందరు మండిపడుతున్నారు. చిన్నపాటి సిరీస్ లా దులీప్ ట్రోఫీని పంత్ మార్చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. ప్రత్యర్థి ప్రణాళిక సమయంలో ఓ ప్లేయర్ ఉండటం అంటే టోర్నమెంట్ తీవ్రతను తగ్గించడమే అని కామెంట్స్ చేస్తున్నారు.